వెల్కమ్ టు రమణాస్ ఎడ్యుజోన్ యూట్యూబ్ ఛానల్. ఇంకా ఈ ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈ వీడియోలో మనము ఈఓ గ్రేడ్ 3కి సంబంధించి పేపర్ 2లో భాగంగా మనకు 2023లో జరిగినటువంటి ఎగ్జామ్లు అవ్వచ్చు, అదేవిధంగా మనకు 2025 నోటిఫికేషన్ జరిగినటువంటి ఎగ్జామ్లో వచ్చినటువంటి 5వ చాప్టర్ అంటే మనకు 5వ చాప్టర్ అంటే మనకి ఇక్కడ దేవాలయాల ఆగమాల మీద మనకు అడిగిన బిట్లను ఒక చోట రాయడం జరిగింది. సో వాటి గురించి మనం డిస్కస్ చేసుకుందాం. ఓకే, ఇక్కడ బాగా గమనిస్తే చూడండి, ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ ఏమన్నారంటే ఇక్కడ చూడండి, ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్. సో ఫస్ట్ క్వశ్చన్ ఏమన్నాడు ఇక్కడ, ఓకే, చాతాడ శ్రీ వైష్ణవ సముదాయానికి చెందిన అనుచరులు ఏ తత్వాన్ని అనుసరిస్తారు అంటే మనకు రామాంజాచార్యుల తత్వాన్ని అనుసరిస్తారు. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ గమనిస్తే నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, వైక నస మరియు పాంచరాత్ర సాంప్రదాయాలు ఏ ఆగమానికి సంబంధించి మనకు వైష్ణవ ఆగమాలు. సో మనకు ఒకసారి ఆగమాలు 3 రకాలు ఉంటాయండి. ఒకటి మనకి ఇక్కడ వైష్ణవ ఆగమము, అదేవిధంగా శైవ ఆగమం, అదేవిధంగా శాక్త ఏమని మనం గుర్తుపెట్టుకోవాలి. సో నెక్స్ట్ క్వశ్చన్ గమనిస్తే జంగమ అనేది ఏ ఆగమంలోని శాఖ. జంగమ అనేది ఏ ఆగమంలోని శాఖ మనకు శైవ ఆగమాలలో శాఖగా మనం గుర్తుపెట్టుకోవాలి. సో నెక్స్ట్ క్వశ్చన్ గమనిస్తుండండి ఇక్కడ, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఇక్కడ, వైకానస కల్పసూత్రలో చూడండి ఇక్కడ ఏమంటారంటే వైకానస కల్పసూత్రలో ఎన్ని ప్రశ్నలు ఉన్నాయి. మనం బాగా గమనిస్తే ఈ వైకానస కల్పసూత్రం అనేది మనకు వైకానస ఆగమనకు ఒక ప్రామాణిక గ్రంథం అనమాట. అయితే ఈ వైకానస కల్పసూత్రంలో 4 భాగాలు అయితే మనకు 12 ప్రశ్నలు ఉన్నాయని మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్ గమనిస్తే నెక్స్ట్ ఏం అడిగారంటే మనకు రామాంజాచార్యుల ప్రకారము భగవంతుడు ఎన్ని రూపంలో అవతరిస్తాడు. సో మనకి ఇక్కడ చాలా ఇంపార్టెంట్, మనకు 5 రూపాలను గుర్తుపెట్టుకోవాలి. సో నెక్స్ట్ క్వశ్చన్ గమనిస్తే చూడండి ఇక్కడ, ఈ క్రింది దేవతలలో పాంచాయనత ఆరాధనలో ప్రధాన భాగం కాని వారు ఎవరంటే మనకు అయ్యప్పని ఇచ్చాడు. ఇది మనకు ఆప్షన్. ఇక్కడ బాగా గమనిస్తే పాంచాయతన ఆరాధన అనేది 5 దేవతలు ఉంటారండి. వాళ్ళు ఎవరు మనకి ఇక్కడ మనకు విష్ణువు, అదేవిధంగా మహేశ్వరుడు అంటే ఎవరు మనకు శివుడు, అమ్మవారు, అదేవిధంగా గణపతి, అదేవిధంగా సూర్యుడు అంటే ఈ 5 పూజించడానికి మనం ఏమంటామంటే పాంచాయతన ఆరాధన అంటాము. సో ఈ కాన్సెప్ట్ తీసుకొచ్చిన వాళ్ళు మనకు స్మార్తులు అంటే ఎవరంటే ఎవరైతే మనకు ఆది శంకరాచార్యను అనుసరిస్తారో వాళ్ళు మనం ఏమంటాం స్మార్తులు అంటామని గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా, చాలా ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ ఏమడిగారంటే ఇక్కడ, నెక్స్ట్ పాంచారాత్ర ఇక్కడ బాగా గమనిస్తే పాంచారాత్ర ఆగమనాన్ని ప్రాచుర్యంలోకి తెచ్చిన వారు ఎవరు మనకు రామాంజాచార్యుని గుర్తుపెట్టుకోవాలి. చాలా ఈ పాంచారాత్ర ఆగమాలలో మొత్తం మనకి ఎన్ని రకాల పూజలు ఉంటాయి మనకు 108 పూజలు ఉంటాయి మనం ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్ గమనిస్తే నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఇక్కడ, కాపాలిక శైవంలో చూడండి, మనకి ఇక్కడ ఈ కాపాలిక శైవంలో కపాల అనే పదానికి అర్థం ఏంటి మనకు ఇది అందరికీ మనకు తెలుసు, పుర్రి అని గుర్తుపెట్టుకోవాలి. ఇది మనకు ఒకసారి శైవ ఆగమానికి సంబంధించినటువంటి వన్ టైప్ ఆఫ్ ఆగమం అంటే మనకు కపాలిక శైవం. సో నెక్స్ట్ కనుక గమనిస్తే వైకానసుడు అనగా ఎవరు. వైకానసుడు ఎవరు కాదు, ఒక మహర్షి, ఒక ఋషి అనమాట. అంటే మనకి ఇక్కడ వైకానస ఆగమం అనేది ఎవరి పేరు మీద వచ్చింది మనకు వైకానసుడు అనే ఋషి పేరు మీద ఉంటుంది మనం గుర్తుపెట్టుకోవాలి. మనకి ఇక్కడ వైకానసుడు అనే ఋషునికి విష్ణువే బోధించాడు అనమాట. అందుకు అతని పేరు గుర్తుగా మనం వైకానస ఆగమం చెప్పుకుంటాం. ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్ గమనిస్తే గతం ఇవన్నీ కూడా గతంలో అడిగినటువంటి బిట్లండి. సో నెక్స్ట్ క్వశ్చన్ గమనిస్తే చూడండి ఇక్కడ, వీర శైవ మతానికి చెందిన సంపూర్ణ మరియు ప్రామాణిక గ్రంథం ఏది మనము వీర శైవ సిద్ధాంత శిఖామణి. చాలా ఇంపార్టెంట్. దీనికోసం మనకు రేణుకాచార్యులు రచించడం జరిగింది గ్రంథాన్ని. అంటే మనకి ఇక్కడ రేణుకాచార్యుల చేత రచించబడినటువంటి వీర శైవ సిద్ధాంత శిఖామణి వచ్చేసరికి ఏంటంటే మనకు వీర శైవ మతానికి చెందినటువంటి సంపూర్ణ అదేవిధంగా ప్రామాణిక గ్రంథంగా మనం గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ మనకు వీర శైవ మతం అనగానే మనకు లింగాయతులు గుర్తు రావాలి. లింగాయత ధర్మం గుర్తు రావాలి. ఈ లింగాయతులు మనకు బసవేశ్వరుడు గుర్తు రావాలి. ఓకే, మనం గతంలో చెప్పుకోవడం జరిగింది. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ గమనిస్తే గ్రామ దేవతలను గ్రామ దేవతాలయాలు ఏ సాంప్రదాయానికి చెందుతాయంటే మనకు తెలిసింది మనకు శాక్త ఏమని గుర్తుపెట్టుకోవాలి. సో నెక్స్ట్ క్వశ్చన్ గమనిస్తే తిరుమల శ్రీవారి ఆలయంలో ఏ ఆగమం అనుసరించి మనకు ఉత్సవాలు జరపబడుతున్నాయంటే మనకు వైకానస ఆగమని గుర్తుపెట్టుకోవాలి. దాదాపుగా మనకు ఒకసారికి మనకు విష్ణు సంబంధించి అన్ని ఆలయాలు మనకు వచ్చేసరికి పాంచారాత్ర ఆగమం జరిగితే కేవలం మనకు తిరుమల తిరుపతిలో మనకు వైకానస ఆగమ పద్ధతిలో మాత్రం మనకు ఉత్సవాలు జరుగుతాయని మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ గమనిస్తే ఇక్కడ ఏ ఆగమం రామానుజ మరియు మధ్వాచార్యులు ఇద్దరికి వర్తిస్తుందంటే మనకు పాంచారాత్ర ఆగమం గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ పాంచారాత్ర ఆగమంను మనకు ప్రచారం చేసిన వ్యక్తి మనకు రామానుజాచార్యుడు అయితే మనకి ఈ పాంచారాత్ర ఆగమంలో మనకు రామానుజాచార్యులు అదేవిధంగా మనకు మధ్వాచార్యులకు సంబంధించినటువంటి అంశాలు మనకు లభ్యమవుతాయని మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ గమనిస్తే కాపాలిని ఆరాధకులు ఎవరు అంటాడు. ఎవరు మనకి ఇక్కడ మనకు కపాలికలను మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా. సో ఈ కపాలికలు మనకు శివుని భైరవ రూపంలో పూజిస్తారు మన ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ గమనిస్తే పాంచారాత్ర ఆగమ సాంప్రదాయంలోనే తత్వము మరియు ఆరాధన విధానాలను వివరిస్తున్నటువంటి ప్రముఖ గ్రంథం ఏంటంటే మనకు సాత్వాత సంహిత. చాలా ఇంపార్టెంట్. మనకు సాత్వాత సంహిత వచ్చేసరికి మనకు పంచారాత్ర ఆగమ సాంప్రదాయంలో ఉన్నటువంటి తత్వ మరియు ఆరాధన విధానాలను వివరిస్తున్న ప్రముఖ గ్రంథంగా మనం గుర్తుపెట్టుకోవాలి. అదే మనకు వీర శైవ సిద్ధాంత శిఖామణి వచ్చేసరికి మనకు వీర శైవ మతానికి చెందినటువంటి ప్రామాణిక గ్రంథంగా మనం గుర్తుపెట్టుకోవాలి. సో నెక్స్ట్ క్వశ్చన్ గమనిస్తే చూడండి వైకానస ఆగమ సాంప్రదాయంలోనే ఆలయ ఆరాధనలో ప్రత్యేకత ఏమిటి అంటే మనకి వైకానస ఆగమ సాంప్రదాయంలో ఆలయాల ఆరాధనలో వచ్చినటువంటి ప్రత్యేకత ఏంటంటే మనకు విష్ణువుని 5 రూపాలలో దీని పంచభేద అంటాం ఆరాధించడం. ఇక్కడ వైకానస ఆగమ సాంప్రదాయంలో విష్ణువుని 5 రూపాలలో ఆరాధిస్తారని మనం గుర్తుపెట్టుకోవాలి. చాలా ఇంపార్టెంట్. సో నెక్స్ట్ క్వశ్చన్ గమనిస్తే ఇక్కడ చూడండి ఇక్కడ ప్రతిమా లక్షణము ఎక్కడ చెప్పబడింది అంటే ఇక్కడ ప్రతిమా లక్షణం ఎక్కడ చెప్పబడి మనకు ఆగమాలలో చెప్పినట్లుగా మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్ గమనిస్తే చూడండి ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ గమనిస్తే ఇక్కడ మనం రౌరవాగము
అనే గ్రంథము ఏ ఆగమానికి సంబంధించిన మనకు శైవ ఆగమనకు సంబంధించింది. మనకేంటి మనకు సో రౌరవ ఆగమము వచ్చేసరికి సో మనకు శైవ ఆగమనకు సంబంధించింది. నెక్స్ట్ కనుక గమనిస్తే అనిరుద్ధ సంహిత సో ఏ ఆగమానికి సంబంధించింది మనకు పాంచారాత్ర ఆగమనకు సంబంధించింది. ఇక్కడ బాగా గమనిస్తే సాత్విత సంహితం అదేవిధంగా మనకు ఒకసారికి అనిరుద్ధ సంహిత ఈ రెండు కూడా దేనికి సంబంధించిన మనకు సో పాంచారాత్ర ఆగమనకు సంబంధించినటువంటి గ్రంథాలుగా మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ గమనిస్తే సో ఆగమనందు స్థానములు ఎన్ని విధాలుగా పేర్కొనబడడం మనకు 7 విధాలుగా పేర్కొనబడడం జరిగింది. ఓకే, నెక్స్ట్ కనుక గమనిస్తే సో ఆగమాలలో సో బేర పదముచే దేనిని గ్రహించాలని మనకు విగ్రహాన్ని అని గుర్తుపెట్టుకోవాలి. మనకి ఇక్కడ సో మనకు బేర పదము దేనికి సంబంధించి మనకు సో విగ్రహాలకు సంబంధించిన మనం గుర్తుపెట్టుకోవాలి. సో నెక్స్ట్ క్వశ్చన్ గమనించి చూడండి, ఇక్కడ తాప సో పుండ్ర నామ మంత్ర యాగ అను 5 సంస్కారములను సో ప్రసాదించినటువంటి ఆగమం ఏంటంటే మనకు సో పాంచారాత్ర ఆగమంగా మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ గమనిస్తే వీరశైవ మతం అనేది సో ఈ క్రింది ఏ సాంప్రదాయానికి చెందినటువంటి ఒక శాఖ మనకు తెలుసు, ఏది మనకు శైవ మతంగా మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ కనుక గమనిస్తే వైష్ణవ సాంప్రదాయంలో సో యతులు దేనిని ధరించాలనే సాంప్రదాయం వచ్చింది మనకు త్రిదండము. సో ఈ త్రిదండం ఏంటంటే మనకు యతులు వచ్చేసరికి మనకు దేన్ని ధరించాలని సాంప్రదాయం వచ్చిందంటే వైష్ణవ మతం మనకు సో త్రిదండం అని గుర్తుపెట్టుకోవాలి. ఇది మనకు వచ్చేసరికి మనకి ఏంటంటే సో గతంలో మనకు సో ఈవోకు సంబంధించి పేపర్ 2లో భాగంగా మనకు 5వ చాప్టర్ అయినటువంటి సో మనకు దేవాలయ ఆగమనం మీద వచ్చినటువంటి సో పీవైకీస్ అన్నమాట. ఇవన్నీ మీరు చూడగానే మీకు ఏంటంటే మనకు సో వీటిలో మనం ఎక్కువ వేటిపైన ఫోకస్ పెట్టాలో తెలుస్తుంది. కాబట్టి ఇవన్నీ కూడా మీకు నేను ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అదేవిధంగా సో మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు.